కొన్ని విషయాలు నేను చెప్పి నేను ఇచ్చేస్తాను టైము. ప్రకటన గ్రంథంలో ఒక వచనం చదువుదాం చూడండి. 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను ధన్యులను రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, నిజమే. వారు తమ ప్రయాసములు మాని మనకు కావలసిన మాట. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చదవబడిన ఈ వచనాన్ని మన వినికిడిలో ప్రభువు దీవించి మనతో ఆయనే మాట్లాడును గాక. స్తోత్రం చెప్తారా? పిల్లరా, వాస్తవానికి కూడిక బిడ్డల ఆదరణ కొరకే. అది 25%. ఎందుకనంటే మనం మాట్లాడకపోయినా వారు ప్రభువుకు దగ్గరగా ఉన్నారు కనుక ఆదరణ వారికి ఎట్లా ఎప్పటిదాకా దొరికింది. ఎందుకంటే తల్లి లేదు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు దేవుడు ఆల్రెడీ వాళ్ళని ఆదరించాడు. వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలు, ఇచ్చిన బిడ్డలు, ఆ బిడ్డలు ఎదుగుతున్న విధానం, వారి చదువులు, దేవుడు ఇప్పటికే చాలా కృపను వారికి చూపించాడు. సో నేనేమంటానంటే 25% వారి కోసం అయితే 75% ఈ పూట కూడికలో పాలు పొందిన వారి కోసం. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఈ లోకంలో ప్రారంభాన్ని గురించి గొప్పగా చెబుతారు. ప్రారంభాన్ని గురించి అంటే అర్థం ఏంటి? నేను ఇలాంటి ఫలానా ఊళ్ళో పుట్టానండి, మా ఇంటి పేరు ఫలానా అండి, మా బంధువులు వీళ్ళండి, నేను ఇంత కష్టంలో పెరిగానండి, ఎంత వెనకేశానండి. ఇవన్నీ ప్రారంభ తాలూకు ఛాయలు ఇవన్నీ. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? కార్య ఆరంభము కన్నా చెప్పాలి. కార్య ఆరంభము కన్నా అంటే అర్థం ఏంటి? మనం శుభకార్యాలు అనుకుంటాం, కానీ కార్యాంతం అంటే ఏమిటి? ఇక్కడ అంతం దేని గురించి? మన బ్రతుకు ముగింపు గురించి. సో ఈ కడవరి దినాల్లో, భయంకరమైనటువంటి రాకడ సూచనలు సంభవిస్తున్న దినాల్లో మనము ఏం పొందుకోవాలి, ఏం పొందుకున్నాం అనే దానికన్నా ప్రభువును పొందుకున్నాం. ఇక దాన్ని మించిన ఆశీర్వాదం ఏముంటది? ఈ లోకంలో ప్రభువును కలిగి ఉన్నాం అంటే ఆశీర్వదించబడిన వారు. ఇక ప్రభువు మనకి ఏమి ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు అన్ని ప్రక్కన పెడితే ఏం తక్కువ చేయడుగా. ఏం తక్కువ చేశాడు? ఒకసారి 10, 15, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. మన బ్రతుకులు ఎట్లుండేవి? ఇలాంటి కాలనీలు ఉన్నాయా? ఇలాంటి బిల్డింగ్లు ఉన్నాయా? అది ఈ రోజున వడ్డీకి తిరుగుతున్న డబ్బులు ఆ రోజులు ఉన్నాయా? లేవు, పరిస్థితులు లేవు. చాలా దయనీయమైన స్థితిలే కదా. ప్రభులోకి వచ్చిన తర్వాతే మనందరం దీవించబడ్డాం. అది మనం అడిగితే ప్రభు ఇవ్వలా, రక్తంతో కడిగాడు కాబట్టి ఇక భౌతిక సంబంధమైన విషయాలను అడిగి అడగకపోయినా ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు, చేయాల్సింది ఆయన చేస్తాడు. నేనేమంటాను అంటే దైవజనుడిగా భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తులు కాదు మనకు నిజమైన తృప్తిని, సంతృప్తినిచ్చేవి. ప్రభు మన కొరకు మరణించి కార్చిన రక్తము ద్వారా కడగబడి విమోచించబడ్డామంటే ఇక మనకన్నా భూమి మీద ఆశీర్వదించబడిన వాడు ఎవడో కూడా. అందుకని కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, వీటి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అనే మాటకు అర్థం ఏంటంటే భాగ్యవంతులు. కాబట్టి రక్షణే ప్రభు మనకిచ్చాడు. అయితే ఎట్లా జీవిస్తున్నాం, మన ముగింపు ఎట్లుండాలి? ఎందుకంటే ఎవరు కూడా దేనికోసం ప్రార్థన చేయాలి? ప్రభువా నా ముగింపు బాగుండాలి. చెప్పండి, ఏం బాగుండాలి? ఏమిటయ్యా సుమో అని ఆదరణకరమైన మాటలు చెప్పమంటే మా ముగింపు గురించి చెబుతున్నాడు. మనం మాట్లాడుకోవాల్సింది ముగింపు గురించి. అసలు క్రైస్తవ్యం అంటేనే మరణంతో ముడిపడి ఉంది కదా. భక్తుడు పౌలు గారు ఏమన్నారు? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్నాడు ఆయన. సాధారణంగా లోకస్తులు సావును మరణాన్ని కీడుగా భావిస్తారు. చెప్పండి, లోకస్తులు మరణాన్ని ఎట్లా భావిస్తారు? కీడుగా. లోకస్తులే కాదులే, ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా కీడుగానే భావిస్తున్నారు. అదే దౌర్భాగ్యం. ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుంది? ఒకరి జన్మదినం కన్నా మాట్లాడాలి, ఒకరి జన్మదినం కన్నా మేలట. అలా దుఃఖ సంతోషించేవారు ఇళ్ళకెళ్ళే కన్నా ప్రలాపించేవారి దగ్గరికి వెళ్ళమని చెబుతుంది వాక్యం. అంటే మరణం అనేది లోకస్తులకు కీడు. వినండి, జాగ్రత్తగా వినండి, వచ్చేవాళ్ళు వస్తుంటారు. మరణం అనేది లోకస్తులకు కీడు. కానీ గమనించారా మీరు? సాధారణంగా రోడ్డు మీద వెళ్తుంటే ఒక పాడి మీద మనిషిని గాని, సమాధి పెట్టి మీద మనిషిని గాని మోసుకొస్తుంటే తెప్పర్లాని మొదలుకొని సైకిల్ దొక్కేవాడు కూడా పక్కగా తీసి ఆపేస్తారు. ఎందుకని? వీడు ఎట్లాగో పోయాడు, వీడికి ఎదురెళ్తాయి, వీడు వెళుతూ నన్ను కూడా వేసుకెళ్తాడేమో అనేటువంటి భావన. అది లోకస్తులు. కానీ క్రైస్తవులకు మరణమే నిరీక్షణ.
మరణంతోనే మన భక్తి జీవితం ముడిపడి ఉందన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కారణం ఏమిటి? లోకానికి మరణముతో ముగింపు. అంటే ఇంక వాళ్ళు నమ్మేది ఏంటి? ఇంకొక జన్మ అంటారు. ఇంకొక జన్మ. లోకస్తులు నమ్మేది ఏంటంటే ఇంకొక జన్మ. కానీ వాక్యం వెలిగిన మనం ఏమి నమ్ముతున్నాం? మరణముతో మనిషి జీవితం ముగింపు కాదు, మరణము తర్వాత అసలు జీవితం అనేది ప్రారంభం. అంటే డెత్ ఈస్ ద రియల్ లైఫ్ స్టార్టింగ్ పాయింట్. అంటే నిజమైన జీవితానికి మరణమే ప్రారంభం. కనుకనే ప్రకటన గ్రంథంలో ఆ మాట రాశాడు అపోస్తలుడైనటువంటి యోహాను గారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రభువునందుండి, అక్కడ రాయబడిన మాట ఇప్పటికే ప్రభువునందు మృతినందు వృద్ధులు ధన్యులని. అది అంటే మన మృతి ఎట్లా ఉండాలి అంటే ప్రభువునందు అంటే అర్థం ఏంటి? ప్రభువును రక్షకుని అంగీకరించి రక్తములో కడగబడి విమోచించబడి వాక్య ప్రత్యక్షతను నిలిచి నడుస్తూ దేవుడు మనకిచ్చిన ఆత్మీయ తండ్రి ఒక్కడే ఉంటాడు. చెప్పండి, తండ్రులు ఉండరు. ఎవరుంటారు? అది కూటాలు సంఘాలు మార్చే వ్యవహారాలు కాకుండా ఒక తండ్రికి అప్పగించుకొని ఏ పద్ధతితో అక్కడ కఠినమైన బోధలున్నా, కూర్చేటువంటి మాటలున్నా అవి మన మేలుకే అనేటువంటి వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రత్యక్షతను నిలిచి లోక సంబంధమైన పాపభూయిష్టమైన స్థితి అంటించుకోకుండా పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వారు ప్రభువునందు జీవించేవాళ్ళు. సో అలాంటి వాళ్ళట ఈ లోక ప్రయాసలు మాని అన్నాడు. చెప్పండి, ఏమట? మాని వారు ఏం పొందుతారు? విశ్రాంతి. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఏముంది? ప్రయాసం ఉంది కదా. ఆ లోకంలో ఏముంది? విశ్రాంతి ఉంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటి తెలుసా? ఈ లోకంలో ప్రయాస ఎక్కడ మొదలైంది? ప్రయాస ఏమిటండి ప్రయాస అంటున్నారంటే ప్రయాసే. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి బ్రతుకు ప్రయాసే. ఏమండి? పుట్టి ఎదిగిన తర్వాత యవనం వచ్చిన తర్వాత ఒకరిని కడతారు, ఇక ఆమెను పోషించాలి, మళ్ళీ ఇద్దరు కలిస్తే 3-4 పుడతారు, మళ్ళీ చదివించాలి, మళ్ళీ వాళ్ళకి వ్యవహారాలు చేయాలి, వాళ్ళకి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, ఆడపిల్లలు అయితే పురుళ్ళు పోయాలి. కానీ ఈ ప్రయాసాన్ని మోసుకుంటూ పోతుంటే ఇల్లు కట్టుకుంటే అప్పు, చదివించడానికి అప్పు, తినడానికి పప్పు, వీటి కోసం ప్రయాస. ఇక పోనీ ఈటితో ఆగిందంటే లేదు. మళ్ళా ఇవన్నీ చేస్తూ మనకున్నటువంటి ఒత్తిడితో కూడిన జీవితాన్ని బట్టి ఒంటి నిండా రోగాలే కదా. పొద్దున్న మన జీవితం గ్యాస్ బిళ్ళతో స్టార్ట్. గ్యాస్ బిళ్ళ వేసిన తర్వాత కాస్త ఎంగిలి పడి షుగర్ బిళ్ళ వేస్తాం. షుగర్ వచ్చిందంటే అన్నయ్య ఉన్నారంటే తమ్ముడు బీపీ రెడీగా ఉంటాడు. ఇక రెండు బాడీలోకి ఎంటర్ అయినాయి అంటే మెల్లగా లోపల కుచ్చులు అరిగిపోతాయి, జాయింట్లు లాగేస్తాయి. మళ్ళా షుగర్, గ్యాస్, బీపీకి పెయిన్ కిల్లర్ ఒకటి వేయాలి. మళ్ళా కిడ్నీ అయితే కిడ్నీ మందులు వేయాలి, లివర్ జబ్బు అయితే లివర్ మందులు వేయాలి, ఏమంటే గుండె జబ్బులు అయితే అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క మెడిసిన్ వాడాలి. అంటే మనం తినే బొవ్వ కన్నా మింగే ప్రయాసమే కదా. కనుకునేమంటుంది? వారు తమ ప్రయాసను విడిచి మాని విశ్రాంతి. ఎక్కడుంది విశ్రాంతి? ప్రభువు సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుకునే పౌలు అన్నాడు, మరణము మేలే, చావు లాభమే. అందున వాస్తవానికి మరణాన్ని గురించి మాట్లాడితే 2 మరణాలు, ఒకటి భౌతికం, 2 నిత్య మరణం. భౌతిక మరణాన్ని మానవుడు తప్పించుకోలేడు. నరుడు ఎంత స్థిరుడైనా వచ్చి ఊపిరి ఎంతలో కనబడి ఎంతలో మాయమయ్యే. కీర్తనకారుడు దైవజనుడు శామ్యూల్ గారు చదివారు 90వ కీర్తన. మోషే అన్నారు ఏమని? మానవుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80. ఆశ్చర్యం ఏంటి చెప్పనా? 70-80 అన్న భక్తుడే 120 సంవత్సరాలు బ్రతికాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన ఏదో కొలమానం పెట్టాడు కానీ ఖచ్చితంగా 70-80 బతుకుతామని ఎవరన్నా రాసిస్తారు? ఇక్కడ ఎవరు రాయలేరు. అందున మరణానికి మర్యాద లేదు. అది ఎవరినైనా ఎప్పుడైనా ఈసుకెళ్ళిపోగలదు. దానికి ఆ శక్తి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఆ మరణము భౌతికంగానే మనల్ని చంపగలదు. నిత్య మరణానికి మనం అప్పగించబడకుండా ఎప్పటికే నిత్య మరణానికి మనకును యేసయ్యే మానవునిగా ఈ లోకానికి వచ్చి అడ్డుపడిపోయాడు కదా. ఈ లోకములు అందరినీ వణికించేది భయం, మరణ భయం. అయితే ఆ మరణ భయాన్ని మరణాన్ని మింగాడు. మృత్యుంజయుడే, పునరుద్ధారుడే, సజీవుడే తిరిగి లేచాడు. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో దేవుని చేత పట్టబడ్డాడు. అసలు ఎందుకు వచ్చారు నాన్న ఈ మార్గానికి? సాధారణంగా లోకస్తులు ఏమండి ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటే చాలా మందికి ఉన్న భావన, కలిసి రాలేదు వస్తారు, ఏమంటే అప్పుల కోసం వస్తారు, గర్భఫలం లేదని వస్తారు, రోగాలు తగ్గట్లేదు వస్తారు. అంటే ప్రభువు నమ్ముకునేది భౌతిక సంబంధమైన విషయాల కొరకు. కానీ పౌలు గారిని అడిగితే ఆయన ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 3:17లో ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని అన్నాడు. అంటే ప్రతికూలంగానే దేని గురించి మాట్లాడుతున్నాడు? సావు గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? నాకు అర్థమైంది,
ఈ లోకంలో పౌలు అనబడిన నేను ఒకప్పుడు సౌలుగా జీవించిన విస్తారమైన మిగులు సమృద్ధి నాకున్నా. ఆ దమస్కు మార్గంలో ప్రభువు పౌలును పట్టుకునే నాటికి చరిత్రకారులు చెప్పిన విషయం ఏమిటంటే పౌలు గారికి ఉన్న ఆస్తి విలువ 16,000 కోట్లు. చెప్పండి ఒకసారి, 16,000 కోట్లు. గట్టిగా చెప్పండి. 16,000 అంటే కోట్లు అంటే వేసుకునే కోట్లు అనుకునేది, అది కాదు. కోట్లు అంటే ఏమిటి? పెంచగం, ఇదే తప్పే. దేవునికి స్తోత్రం చెప్పండి. అది అప్పటికే విస్తారమైనటువంటి ధనం ఉంది. ఆ సన్నిహితుని సభలో సభ్యత్వం ఉంది. ఆ తర్వాత పరస్యుడు అనే పిలు ఉంది, రోమా పౌరసత్వం ఉంది. ఇవన్నీ ఉన్నా అసలు ఈ మార్గానికి రావవసరం లేదు కదా అన్నట్టు ఆయన అన్నాడు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకేం కలగాలి? పునరుద్ధానం అనండి ఒకసారి. మృతుల పునరుద్ధానం అనండి ఒకసారి. అంటే అర్థం ఏమిటి? చచ్చిన స్థితికి వెళ్ళిన నేను నా భౌతిక స్థితిని బట్టి నేను మరలా తిరిగి లేపబడాలి. అట్లా లేపగలిగిన వారు భూమి మీద ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తే ఎవరు తారసపడలా. అలాగున సమాధిని గెలిచి సజీవుడై పునరుద్ధానుడి మృత్యుంజయుడు తిరిగి లేచిన వాడు యేసయ్యే గనక నేను ఆ పునరుద్ధానపు శక్తి కోసమే ప్రభు మార్గానికి నేను వచ్చాను. నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాను. ఎందుకంటే మృతులో నుంచి లేపబడిన నేను ఒక శ్రేష్టమైన, నిశ్చలమైన, శ్రేష్టమైన, సుందరమైన, సువర్ణమయమైన ఆ పరలోక రాజ్యములో ప్రభువుతో కూడా యుగయుగాలు ఉండగలిగిన కృప ఆయన నాకు ఇవ్వగలడు అన్న విషయాన్ని పౌలు గారు చెప్పాడు. కనుకనే చావును లాభము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక నేను పొడిగించడం చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరణం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఒక 5 విషయాలు మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఈ కూడికలో పాలు పొందాం, ఆదరణ దేవుడు ఎట్లాగో ఇస్తూ ఉన్నాడు. కానీ మరణం మనకి ఏం నేర్పిస్తుంది అంటే జీవితం తాత్కాలికమని నేర్పిస్తుంది. చెప్పండి, జీవితం అట. యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. ఏమనంటే రేపేమి సంభవించునో మీకు తెలియదు గనుక తెలియదు, మీ జీవమే పట్టిదే, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే. సామెతల గ్రంథంలో నేను వివరించట్లా, టైం లేదు కాబట్టి. సామెతల గ్రంథం 27:1 అంటాడు, రేపటిని గూర్చి, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవించునో అది లేదు. ఎందుకంటే మనకు ప్లాన్ ఉన్నాయి, కానీ ఆ ప్లాన్ లో నువ్వు ఉంటావో ఉండవో మనకే తెలియదు. కనుకనే ఏ రోజు కీడు ఆ రోజుకు చాలన్నట్లుగా మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా పశ్చాత్తాప హృదయంతో శుద్ధీకరించబడే అనుభవానికి మనం రావాలి. ఎందుకనంటే పొద్దున్న స్నానం చేసిన వాడు బయట అటు ఇటు తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కుంటాడా? కడుక్కోడా? చెప్పండి ఒకసారి. కాబట్టి పాపాలు ఒప్పేసుకున్నాం, ఇక నీతి మంత్రులు అనుకోవడానికి లేదు. ఎన్ని పాపాలు ఒప్పుకున్నా లోకములో పాపములో మనం ఉన్నాం గనక ఎప్పటికప్పుడు మనము శుద్ధీకరించబడే అనుభవానికి రావాలి. కారణం మన జీవితం భూమి మీద తాత్కాలికం, నీటి పొడగా ఆవిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి రెండవదిగా మరణం మనకు నేర్పిస్తుంది జీవితాన్ని శుద్ధీకరించమని ఆహ్వానిస్తుంది. మన జీవితాన్ని మనం ఏం చేయాలి? శుద్ధీకరించుకోవాలి. ఎందుకని? శుద్ధీకరించడానికే కదా దేవుడే మానవులుగా ఈ లోకానికి వచ్చాడు. నేనేమంటానంటే దేహశుద్ధి, ఆత్మశుద్ధి 2 ఉన్నాయి ఇక్కడ. అంటే భక్తి జీవితంలో దేహశుద్ధి ముఖ్యమా, ఆత్మశుద్ధి ముఖ్యమా? పర్లేదు భక్తులు చెప్పండి. ఆత్మశుద్ధి ఎందుకు ముఖ్యం అంటే నువ్వు దేహాన్ని చేసిన పాపిష్టి పాపాలను బట్టి, పాపిష్టి అబద్ధాలను బట్టి, పాపిష్టి మోసపూరితమైన జీవితాన్ని బట్టి. ఏదైనా వనంలో అవ్వగారు కదా కన్ను చూసింది, కాలు నడిచింది, చెయ్యి కోసింది, పండు కొరికింది, నాలుక రుచించింది, కడుపు ఆరాయించుకుంది. అంటే పండు తిన్నారు అనే క్రమం మనం మాట్లాడితే ఈ వ్యవహారం అంతా చేసింది దేహంతో, కానీ ఆ దేహంతో చేసిన పాపం దేని మీద పడింది? ఆత్మ మీద పడింది. అంటే ఇప్పుడు శుద్ధీకరణ దేహానికి, ఆత్మగా? ఆత్మకు. ఆత్మశుద్ధి మనం చేసుకోవాలి. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, మన్నైనది వెనుకటి వల్ల మన్నైపోతుంది. అంటే ఈ దేహం మంటి పాలవుతుంది, ఆత్మ దేవుని పాలవ్వాలి. సో దేవుని పాలవ్వాల్సిన ఈ ఆత్మ ఏ దినానికి ఆ దినం శుద్ధీకరించబడాలి. ఇక మూడవది, మరణం మనకేం నేర్పిస్తుందంటే శాశ్వత జీవితం ఉన్నదని నిర్ధారిస్తుంది కదా. ఆ విషయం యేసు ప్రభువు చెప్పారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26. ఏ సందర్భం అది? లాజరు మరణించి సమాధి చేయబడి అప్పటికి కుళ్ళిపోయినటువంటి దేహాన్ని దర్శించడానికి ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఒక మాట అన్నారు. 25 ఏమన్నారు? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు. అసలు అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ప్రజరక్షణకు వచ్చిన విషయం నేను అనుకుంటాను. ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏమిటంటే లాజరును ఎందుకు ఆయన చావడానికి అనుమతించాడంటే ఈ పునరుద్ధాన సంబంధమైన విశేషమైన ఈ సబ్జెక్ట్ బయటకు తీసుకురావడానికే లాజరును సమాధి దాకా దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగిన వారులారా, కాబట్టి మనకు ఒక శాశ్వతమైన జీవము జీవితము ఉంది. ఎక్కడ అంటే దానియేలు గ్రంథం 2:14 అంటాడు, ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. అది ముందు చెప్పిన రాజ్యముడిని పగలగొట్టి నిర్మూలము చేయను గాని దానికన్నా అది యుగముల వరకు నిలుచునున్నాడు. కీర్తనాకారుడు 48:2 అంటాడు, ఉత్తర దిక్కున మహారాజ పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుండి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. అంటే భూమి మీదే మన జీవితం ముగింపు కాదు. దీనికన్నా శ్రేష్టమైన, దీనికన్నా నిత్యమైన, దీనికన్నా ఘనమైన, దీనికన్నా మహిమకరమైన, దీనికన్నా సంతోషదాయకమైన, ఆకలి దప్పులు లేని, బాధ కష్టము వేదన రోగము వస్తువు లేని శ్రేష్టమైనటువంటి స్వాస్యము జీవము పరలోకములో మనకు ఉంది. లాజరు నెమ్మది పొందే స్థలానికి పోయాడు, ధనవంతుడు ఏమంటే యాతన పెట్టబడే స్థలానికి. కానీ వాస్తవానికి భూమి మీద రివర్స్. భూమి మీద బ్రతికినంత కాలము భయంకరమైన వేదనకరమైన జీవితం ఎవరిదే? పేద లాజరుది. సరైన కొంపలేదు, సరైన వస్త్రం లేదు, ఏమండి 3 పూట్ల తిండి, ఒక పూటే కష్టం. పోనీ ఏం లేకపోయినా ఆరోగ్యం ముఖ్యం కదా. ఈ రోజున వాళ్ళ ఆరోగ్యం బాగుందా, ఒళ్ళంతా కురుపులట, కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయట, కనీసం వాటిని చై అని తోడటానికి కూడా ఇతని దగ్గర ఏమీ లేదు, ఓపిక లేదు. కానీ అతని జీవితం ముగించబడింది. అతని ఆత్మను కొనిపోవడానికి దేవుడు తన దూతలను పంపించాడు. ఎక్కడ ఆడుకున్నాడు? అబ్రహాము రొమ్ము అన్నాడు. ఒకసారి ఏం పొందుతున్నాడు? నెమ్మది. చెప్పండి, ఏం పొందుతున్నాడు? మరి ఇక్కడ విచ్చలవిడిగా విలాసవంతమైన జీవితం కదా, ఫ్రైడ్ రైస్లు, కోడి మాంసాలు, బిర్యానీలు, ఏమంటే పార్టీలు, పప్పులు, గంతులు, చిందులు. ఇతడు క్రైస్తవుడు కాదా? వాక్యం తెలియదా? తెలుసు, నామకార్థ క్రైస్తవుడు, నామినల్ క్రిస్టియన్. అతను లోక సంబంధమైన జలసా కోసమే గంతులేశాడు కానీ నిత్య జీవాన్ని కూర్చుని అవగాహన లేకుండా బ్రతికాడు. ఎందుకు లేదు అంటే అసలు గుడికి వెళితేగా పండగలప్పుడు తప్ప ఈ భక్తుడు మందిర అనుభవాన్ని కలిగిన వాడు కాదు. కనుక్కునే విషయం తెలియగా కనుక్కుని అక్కడ దుఃఖపడ్డాడు. దైవజనులు జ్ఞాపకం చేశారు కదా, నాకు భూమి మీద సహోదరులు ఉన్నారు, ఇంత వ్యాపారం ఉందని తెలిస్తే, ఇంత కూటం ఉందని తెలిస్తే అక్కడ కూటం సరి చేసుకునేవాడిని, ఇంకా నాకు అవకాశం లేదయ్యా, ఓ లాజర్ని పెట్టి మన కూటం పెట్టించు అంటే, లాజర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఈ లాజరైనా నీటి వాకిట్లో పడిగాపులు పడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ రోజున ప్రతి గొప్పకి వెళ్తే మనోడికి పని అయిపోయేది, కానీ వెళ్ళలా. ఎందుకు? అతడు నీ ఆత్మను గురించి భారాన్ని కలిగిన వాడు. కానీ అతని యొక్క ప్రేమను నువ్వు గుర్తించరా. వాడేదో అడుక్కునేవాడు, దిక్కులేని వాడు అని భావించావు, కానీ వాడు నీ ఆత్మ కొరకు ప్రయాసపడుతున్నాడు అన్న సంగతి నీకు అర్థం కాల. ఒకవేళ వాళ్ళు అక్కడ ప్రకటిస్తున్న ప్రవక్తల మాటలు వింటే లాజరు ఉన్న చోటుకి వస్తారు, లేదనుకో నీకు కంపెనీ ఇవ్వడానికి నీ దగ్గరికే వస్తారని చెప్పాడు. కాబట్టి ఈ భూ సంబంధమైన జీవితంతో మన బ్రతుకు ముగింపు కాదు. ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన శాశ్వతమైనటువంటి స్థలానికి మనము కొనుక్కోబడబోతున్నాం. దేవుని స్తోత్రం. ఇక 4వది ఏమిటంటే, మరణం మనకు నేర్పించేది జీవితాన్ని ప్రయోజనకరంగా గడపమని చెబుతుంది. జీవితాన్ని ఎట్లా గడపాలట? ప్రయోజనకరంగా. అనండి ఒకసారి. ప్రయోజనకరం అంటే మీ దృష్టిలో ఏమిటి? ఖరీదైన కాస్ట్లీ చీరలు కట్టుకొని విలాసవంతమైన విచ్చలవిడితనంతో జరిగేటువంటి పెళ్లిలో పాల్పొందటమా? ప్రయోజనకరం అంటే ఏమిటి? సమకూర్చుకున్నటువంటి దాన్ని రకరకాల ఆశల కోరికల కొరకు ఖర్చు పెడతామా? ప్రయోజనకరం అంటే ఏమిటి? లోకంలో మనకేంటి ప్రయోజనకరం? రక్షణ పొంది ప్రయోజనకరమైన మార్గానికి వచ్చాం, రక్షణతో ఆగిపోలా. భక్తి జీవితంలో పొందుకోవలసిన అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి, నువ్వు ఎక్కాల్సిన మెట్లు ఎన్నెన్నో ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. అది అంటే జ్ఞానంతో బతకమని వాక్యం చెబుతుంది, పౌలు గారు చెబుతున్నాడు. కాబట్టి ఈ జీవితంలో ప్రభు మనకిచ్చిన రక్షణ ద్వారా రక్షణను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ప్రభు రాబోతున్నాడు కనుక ప్రభు వచ్చినా మనం వెళ్ళిపోయినా ఒక శ్రేష్టమైన నిశ్చలతతో కూడినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళినట్లు మన బ్రతుకును జీవితాన్ని ప్రయోజనకరంగా మనము మార్చుకోవాలి. ఏది ప్రయోజనకరం? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి సహవాసం ప్రయోజనకరం. ఏది ప్రయోజనకరం? ప్రభు నీకు ఇచ్చిన మందిరం ప్రయోజనకరం. మందిరంలో ఉన్న సహవాసంలో ఉన్న విశ్వాసులు నీకు ప్రయోజనకరం. ప్రార్థనా పరుల సహవాసము నీకు ప్రయోజనకరం. పరిశుద్ధ సంబంధమైన పరిశుద్ధాత్మ నింపుదల నీకు ప్రయోజనకరం. ప్రభువు నీకు ఇచ్చిన తలాంతులు, పనిలో పరిచర్యలో నువ్వు చేసే పరిచర్య నీకు ప్రయోజనకరం. ఇట్లా నువ్వు కొనసాగుతూ నీ తర్వాత ఒక తరమును దేవుని కొరకు సిద్ధపరచడం నీకు ప్రయోజనకరం. నశించిపోతున్న ఆత్మల కొరకు నడుం కట్టుకొని ప్రభుని జీవితంలో చేసిన కార్యాలను ప్రకటించడం ప్రయోజనకరం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ ప్రయోజనకరం? ఇక్కడ కాదు. ఎక్కడ?
అక్కడ ఎందుకనంటే ఆ పట్టణంలో ఒక మాట అన్నాడు, వారి క్రియలు చెప్పాలి, వారి క్రియలు. అది ఏ క్రియలు? మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. యోహాను సువార్తలో అంటాడు 5వ అధ్యాయంలో కదా, మేలు చేసిన వారు మేలు పునరుద్ధానానికి వెళతారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు. కాబట్టి ఖచ్చితంగా మేలా తీర్పా అనేది దేనికంటే ఇక్కడ నువ్వు చేసిన క్రియలు, ఈ భూమి మీద నువ్వు గడిపిన జీవితం, నీ ఆయుష్కాలం ఎట్లా జీవించావు అన్నదే. ఈ జీవితం భూమి మీద నీకు ప్రయోజనకరం కాకపోయినా, శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, రోగంతో ఉన్న, స్వస్థత రాకపోయినా, నువ్వు ఆత్మను శుద్ధీకరించబడి ప్రయోజనకరంగా నీ జీవితాన్ని మార్చుకోగలిగితే అది నీకు మేలు. చివరి దేవుడు ఏం చెప్తుంది ఈ మరణం అంటే, క్రియలు శాశ్వత ఫలితాన్ని ఇస్తాయని చెబుతుంది. కాబట్టి ఏ క్రియలో ఉన్నావు? అందరిని ప్రేమించే మంచి క్రియనా? కలుపు వెళ్ళే సహోదర భావమేనా? ఎడముఖం పెడముఖమా? వాళ్ళకి మాకు పడదండి, మేము పెద్దగా ఏమి మాట్లాడుకోండి, ఒకే సహవాసానికి వెళ్తామండి, పైగా రక్త సంబంధం అండి, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. కాబట్టి మన క్రియలు మంచివిగా మార్చుకోవాలి. అంటే ఈ ఆదరణ తునిక, ఒకటి కుటుంబానికి ఆదరణ, రెండవది మనను ఆలోచింపజేయాలి. ఎందుకనంటే గాంధీ గారి అవసాన దశలో ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను, ఆ డెత్ బెడ్ మీద, ఆ భయంకరమైన ప్రయాసం మీద, నరకయాతన మధ్య ఖచ్చితంగా ప్రభువును తలుచుకునే ఉంటాడు. అసలు ఆయన ప్రభువు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళాడు. అదే స్థలమైన కానివ్వండి, అది ఆయనకి ప్రభువుకు మాత్రమే తెలుసు కదా, అయిపోయింది. ఆయన గురించి కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది. ఎవరి గురించి? మన గురించి అనొద్దు. మీరేమన్నారు? నేనేమంటాను? నా గురించి అంటాను. మీరేమనాలి? మరి ఆలోచించండి. ప్రభు నీకు ఇచ్చిన రక్షణ ఎక్కడ పెట్టావు? సహవాసంలో నమ్మకంగా ఉన్నావా? ఆత్మీయ తండ్రికి అప్పగించుకున్నావా? వాక్య ప్రత్యక్షతలో ఉన్నావా? ప్రభు కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీ తర్వాత నీ బిడ్డలను దేవుని పనిలో, భక్తి జీవితంలో పెంచగలుగుతున్నావా? ప్రభు రాకడ సమీపిస్తుంది కదా, 2 జరుగుతాయి. ఒకటి ఆయన రాకడైనా రావచ్చు, 2 మన పోకడైనా. ఈ రెండింటికి ఏది జరిగినా అది మనకు మేలుకరంగా ఉండినట్లు మన క్రియలను సరి చేసుకుందాం. కాబట్టి ఖచ్చితంగా మరి తల్లిని ఇప్పటికే వారు కోల్పోయి ఉన్నారు. దేవుడే తల్లిగా ఆదరించాడు. ఇక తండ్రిగా కూడా ఆయనే ఉండి వారిని ఆదరించాలని, మరింత ఉన్నతమైన కృపలోనికి వారి బిడ్డలో రావాలని, మరి గాంధీ గారి తమ్ముళ్లకు, వారి రక్త సంబంధులందరికీ కూడా దేవుడి నిజమైన ఆదరణ ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.